నమో వెంకటేశాయ. ముందలుగా ప్రతి ఒక్కళ్ళకి పిండి దీపాలు ఎలా రెడీ చేసుకోవాలో చూపించేద్దామా? బియ్యాన్ని కడిగి ఎండపోసి మరపట్టించేసి పొడిపిండి రెడీ చేసుకుందాం. అట్లాగే పసుపుని, గంధాన్ని, కుంకాన్ని, పాలుని, బెల్లాన్ని ఇవన్నీ కలుపుకొని ఒక్క నిమిషం పాటు పక్కన పెట్టేద్దాం. టీ కప్పు కానీ టీ గ్లాస్ కానీ కొంచెం పిండినేసి పౌదులు రెడీ చేసుకుంటే చాలా చక్కగా వస్తాయి. నేనైతే ఈరోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టాలని నా మనసుకు అనిపించింది. చాలా చాలా బాగా పిండి దీపాలు అయితే రెడీ అయినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా పిండి దీపాలు పెడుతుంటారు. ఇలా ఈజీ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగా వస్తాయి, చక్కగా వస్తాయి. వెంకటేశ్వర నామాలు కూడా ఎంతో చక్కగా ఉన్నాయి. నేను ఈరోజు వెంకటేశ్వర స్వామికైనా చింతపండు పులిహార, అలాగే అటుకులు పాయసాన్ని నైవేద్యంగా పెట్టాను. చాలా చాలా ఈరోజు మనసు ప్రశాంతంగా ఉంది. అందరూ బాగుండాలని మనస్ఫూర్తి. ఓం నమో వెంకటేశాయ.